హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కానీ బ్యాక్ కట్ చేసుకునేటప్పుడు కానీ ఒక చిన్న టిప్ అయితే ఫాలో కావాలి. మనం బ్యాక్ నెక్ డీప్ పెట్టుకొని షోల్డర్ జారుతుంది అని అంటారు కదా చాలా మంది. షోల్డర్ జారకుండా మనం ఒక చిన్న టిప్ అయితే యూజ్ చేద్దాము. వెనక నెక్ షోల్డర్కి అయినా సరే కొంచెం ఒక 1.2 పాయింట్ అంతా ఇలా క్రాస్ అయితే రావాలి. ఇలాగా రావాలి, కట్ చేయాలి. ఇది ఒకటే టిప్ కాకుండా ఫ్రంట్ పార్ట్ లో ఇంకొక చిన్న టిప్ అయితే ఫాలో అయితే మనకైతే భుజం జారకుండా ఉక్స్పట్టి దగ్గర నీట్ గా రావడానికి అయితే ఉంటది. ఇదిగోండి, చిన్నగా ఇక్కడ ఉంది కదా, ఇలాగా ఇట్లా మనం డాట్ వేసే వరకు ఇట్లా కొంచెం క్రాస్ గా ఇట్లా కొంచెం కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల నాకు చాలా బాగా వస్తుందండి బ్లౌజ్. మనకి నెక్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ బయటకు తీసుకొని రౌండ్ డ్రా చేసుకున్నా గానీ మనకు నెక్ అనేది ఇలా పడిపోకుండా బాగుంటుంది. రౌండ్ షేప్ వస్తుంది, వీలాగా వస్తుంది అంటారు కదా, వీలాగా కూడా రాదన్నట్టు. ఓకే, మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి.